ప్రభునాన్ని బట్టి ఒకప్పుడు పక్క విగ్రహాలు నన్ను దేవుడు ప్రేమించి రక్షించాడు. నేను రక్షణ పొందే కారణం ఒకప్పుడు చాలా నిస్సహాయ స్థితిలో ఉంటుండేవాడిని. లారీ క్లీనర్గా కళాశాలిగా పనిచేస్తూ నేషనల్ డ్రైవర్గా క్లీనర్గా వెళ్తుండేవాడిని. అనేక చెడు తిరిగాను, కానీ నెమ్మది లేదు, ప్రశాంతి లేదు, హృదయం అంత టెన్షన్, ఆవేదన, లోకమంతా నిండి ఉన్న నన్ను దేవుడు ఎలాగైతే పట్టుకోవాలని చెప్పేసి ఒక రాత్రి గంగా నది తీరంలో ఆ రాత్రి కూడా అక్కడ కాలు జారి పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత నేను చాలా భయంతో కేకలు పెట్టాను. భాష రాదు, తెలుగు రాదు, అర్థం కాదు. రాత్రి 11 గంటలకి అయినా లోకల్ డ్రైవర్ పూజారి అనే వ్యక్తి వచ్చి రక్షించాడు. అక్కడి నుంచి మా ఆత్మీయులు మా అక్కగారు ప్రార్థన చేయడం వల్ల, దైవజనులు అనేక మంది ప్రార్థన చేయడం వల్ల దేవుని రక్షించి నా సువార్త ప్రకటించాలని బాధ్యత నా మీద పెట్టాడు. వెంటనే ప్రభు నన్ను సాక్షి చెప్పడం, మార్పు చెందటం, మారు మనసు పొందటం, దేవుని సువార్త చేయటం, ఇప్పుడు దేవుని సేవకు చేసి అనేక సార్లు వాడుకుంటూ అనేక చోట్ల ఆయన మాదిరిగా నిలబెట్టడానికి దేవుని ప్రోత్సహించాడు. దేవుని మహానామాన్ని బట్టి మీరు కూడా మార్పు చెందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందకపోతే రక్షణ లేనే లేదు. కాబట్టి సువార్త ప్రపంచం జరుగుతుంది, సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవని యెషయా తేటగా చెప్పండి మాట. ఏదైనప్పుడు కూడా ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు. రక్షణ పొంది దేవుని తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని ఈ పిల్లల్ని రక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్.